సున్నా అనేది ఆర్యభట్ట కనిపెట్టాడా? జవాబు అంతకు ముందే బైబిల్లో తెలియజేయబడింది. ఒకవేళ ఆర్యభట్ట కనిపెట్టినట్లయితే అంతకు ముందే వారి గ్రంథాలలో 100 మంది కౌరవులు అని ఎలా వ్రాశారు? ఆర్యభట్టకు ముందే విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉన్నాయని ఎలా వ్రాసుకున్నారు? రావణునికి 10 తలకాయలు అని ఎలా వ్రాసుకున్నారు? సమాధానం చెప్పగలుగుతారా? ప్రియమైన దేవుని వారలారా, దేవుడే తగిన కాలంలో తెలియజేశాడు తన భక్తులకి. ఏ సమయంలో జ్ఞానం ఇవ్వాలనో ఆ సమయంలో తగిన కాలంలో జ్ఞానం ఇచ్చి 0 అనేది బయలుపరిచాడు. కానీ అబ్రహాంతో, మోషేతో, దావీదుతో దేవుడు తెలియజేశాడు నక్షత్రాల గురించి, గ్రహాల గురించి. అవి కొన్ని 1, 2 కావు కదా, కోట్లలో ఉన్నాయి. ఎన్ని సున్నాలు పెట్టినా కానీ లెక్కలేనన్ని. దేవుడు అంత జ్ఞానవంతుడు. మరి బైబిల్లో క్లుప్తంగా రాసి ఉంది సున్నా గురించి.